ఫ్రెండ్స్, ఏంటిది? నాకు అయోమయంగా ఉంది. ఇవి పంపించారేంటి? వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. జస్ట్ ఇవి ఎందుకు పంపించారో కూడా అర్థం కాదు. 1 2 3 4 5 5 పేపర్ అంటే అట్టతో తయారు చేసిన గడ్డి లాంటిది అనమాట. ఇది ఎందుకు పంపించారో తెలియదు. వావ్, రింగ్ లైట్ అయితే మనకి ఇచ్చారు. వాటిని చూడగానే నేను చాలా భయపడిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే రింగ్ లైట్ పోయింది అనుకోండి, అసలు అందులో రింగ్ లైట్ లేదే అనుకోండి. హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ నుంచి వచ్చిన ఒక కొరియర్ బాక్స్. యాక్చువల్గా నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి ఒక రింగ్ లైట్ కావాలని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. అమెజాన్ నాకు ఈ బాక్స్ అయితే పంపించింది. సో ఈ బాక్స్లో రింగ్ లైట్ ఉందా? రింగ్ లైట్ ఉంటే ఒకవేళ రింగ్ లైట్తో పాటు ఇంకేమేమి ఉన్నాయి. ఇంత పెద్ద బాక్స్ పంపించింది. లోపల రింగ్ లైట్ సైజ్ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు అనమాట. సో ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసేసి లోపల రింగ్ లైట్తో పాటు వేరే యాక్సెసరీస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ని అన్బాక్స్ చేసేద్దాం. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చుట్టూ ఇలా ప్లాస్టర్ అంటించి పంపించారు. యాక్చువల్గా చూడవచ్చు మీరు, బాక్స్లో ఇక్కడ అమెజాన్ స్పెసిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక ఎటుపక్క చూసుకున్నా మనకు వేరే ఏ స్పెసిఫికేషన్స్ లేవు. హ్యాండిల్ విత్ కేర్ ఇవి అవే తప్పించి ఈ రింగ్ లైట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఏవి ఈ బాక్స్లో ఇవ్వలేదు. కేవలం అమెజాన్కి సంబంధించిన స్పెక్స్ మాత్రమే ఇచ్చారనమాట. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఈ ప్లాస్టర్లు అంతా పీకేద్దాం. ఈజీగా 600 రూపాయల రింగ్ లైట్ అండి ఆర్డర్ చేశాను. అవి చూడగానే గుండె ఆగిపోయినంత పని అయింది. ఒకవేళ రింగ్ లైట్ లేకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? అప్పీల్ చేసుకున్నా నాకు రిటర్న్ వస్తే రావద్దు నాకు తెలియదు అనమాట. సో రింగ్ లైట్ చూడగానే నా ప్రాణం లేచి వచ్చింది. సో ఈ బాక్స్ని పక్కన పడేద్దాం. ఈ రింగ్ లైట్ ఎలా ఉందో చూసేద్దాం. రింగ్ లైట్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. పైన బాక్స్ మీద రింగ్ ఫిల్ లైట్ అని చెప్పేసి ఉంది. కిందన కూడా రింగ్ ఫిల్ లైట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ రింగ్ లైట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకు ఇమేజ్ రూపంలో చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిల్ లైట్ అండ్ బ్యూటీ ఫేస్ అని, మేక్ ఫేస్ అండ్ ఐ ఈజ్ బ్యూటీ అని, ఐ ఇన్ బ్యూటీ అని, నైట్ కోర్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి, మల్టిపుల్ కలర్ టెంపరేచర్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ మరికొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇటుపక్క చూస్తే రింగ్ లైట్ సంబంధించిన ఇమేజ్ ఉంది. అలాగే రింగ్ ఫిల్ లైట్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కూడా రింగ్ లైట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇమేజ్ ఉంది. HX260 అనేసి రింగ్ లైట్ కి సంబంధించిన మోడల్ నెంబరు, 26 సెంటీమీటర్స్ అనేసి దాని సైజ్ ఉంది. ఇక దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది, యూజ్ చేయకూడదు అంటే హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఎలా అప్ ఎలా డౌన్ అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఇటుపక్క చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇమేజ్ ఉంది రింగ్ లైట్ కి సంబంధించి. రింగ్ ఫిల్ లైట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ కిందన ఈ పైన ఏమీ లేవన్నమాట. ఇప్పుడు రింగ్ లైట్ ఇందులోంచి ఓపెన్ చేసి ఏ విధంగా ఉందనేది చూసేద్దాం. ఇప్పుడు రింగ్ లైట్ ని ఓపెన్ చేస్తాం. ఫైనల్ గా రింగ్ లైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా బాక్స్ లో ఏమి లేవు. బాక్స్ పక్కన పెడదాం. రింగ్ లైట్ తో పాటు కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ స్విచ్ అవడానికి చిన్న స్విచ్లు ఇచ్చారు, బాగుంది. ఇది హ్యాండిల్ అనుకుంటాను. ఇది మొబైల్ హోల్డర్, ఇది స్టాండ్ హోల్డర్. అంటే ఇప్పుడు నేను మొబైల్ని స్టాండ్కి అంటే ట్రైపాడ్కి సెట్ చేసుకొని రింగ్ లైట్ని ఇక్కడ సెట్ చేసుకొని మధ్యలో ఇక్కడ ఫోన్ని మొబైల్ని ఇక్కడ పెట్టుకొని అప్పుడు వీడియోస్ చేసుకున్నాను అనుకోండి, ఈ చుట్టూ ఉండే LED లైట్స్ అనేది వెలుగుతాయి అన్నమాట. వెలిగి మనకు ప్రాపర్ లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. రింగ్ లైట్ ఏ విధంగా ఉందనేది చూసేద్దాం. చూడొచ్చు మీరు, ఇక్కడ రింగ్ లైట్కి ఎటువంటి స్విచ్లు అనేది ఇవ్వలేదు. అంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా మనం ఇందాక చూసాం కదా, దాంట్లో ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఇందులోనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నట్టుంది. ఈ రింగ్ లైట్ కి సంబంధించిన బిల్ట్ క్వాలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ అన్నమాట. లోపల LED లైట్లు అయితే ఉంటాయి అన్నమాట.
మనకు రింగ్ లైట్తో పాటు ఈ 2 యాక్సెసరీస్ ఇచ్చారు కదా, ఇది మొబైల్ హోల్డర్ అనమాట. ఇది స్టాండ్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఈ మొబైల్ హోల్డర్ని ఈ విధంగా ఓపెన్ చేసేయాలి. ఫస్ట్ ఓపెన్ చేసేసి ఈ స్టాండ్ లాగా ఉన్నదానికి ఇక్కడ బుడిపెలాగా ఉంది కదా, దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ స్క్రూ లాంటి దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా బిగించేయాలి. ప్రాపర్గా సెట్ చేసుకోవాలి, లేదంటే పగిలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ మేడ్ అనమాట. ఇలా బిగించుకోవాలి. ఇలా బిగించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రైపాడ్ అనేది చూడొచ్చు మీరు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ట్రైపాడ్. దీనికి ఇప్పుడు నేను రింగ్ లైట్ని సెట్ చేస్తాను. నాకు యాక్చువల్గా హెల్పర్స్ ఎవరు లేకపోవడం వల్ల ఒక్కడిని నేను చేసుకోవాల్సి వస్తుంది. వీడియోస్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఫ్రెండ్స్, నా శ్రమని గుర్తించి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఈ రింగ్ లైట్ ఇచ్చారు కదా, ఈ రింగ్ లైట్తో పాటు వైర్ ఇచ్చారు. ఈ యాక్సెసరీస్ కూడా మనకి రింగ్ లైట్తో పాటే ఇచ్చారు. ఆల్రెడీ నేను ఇక్కడ ఫిట్ చేశాను, కాకపోతే ఇది సపరేట్గా ఇచ్చారనమాట. ఇలాగా రింగ్ లైట్ కిందన్న దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇది ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. రింగ్ లైట్ లోపల ఇలా ఫిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసేసుకుని ఇప్పుడు ఈ యూఎస్బి కేబుల్ ఉంది కదా, చూడండి. ఈ యూఎస్బి అనేది మనం ఒక అడాప్టర్ని తీసుకొని అడాప్టర్కి మనం పెట్టుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్ని ఓపెన్ చేద్దాం, లెంగ్త్ చేసుకుందాం అన్నమాట. ఇవి చూడండి, చాలా పొడవు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ అడాప్టర్ని స్విచ్ బోర్డుకి అయితే తగిలిస్తాను. ఇక నేను స్విచ్ బోర్డుకి ఆ అడాప్టర్ని తగిలించగానే ఇక్కడ లైట్ అనేది వెలిగింది, ఛార్జింగ్ అవుతుందని అర్థం అనమాట. చూడొచ్చు మీరు. మళ్ళీ మనం దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే లైట్ అనేది వెలుగుతుంది అనమాట. చూడండి, లైట్ చాలా బ్రైట్గా వెలుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కిందన ఇంకొక 3 స్విచ్లు అనేవి ఇచ్చారు. చూడండి, 3 స్విచ్లు ఇచ్చారు కదా. ఈ 3 స్విచ్లని మనం నొక్కితే లైట్కి సంబంధించిన మోడ్స్ మారుతుంటాయి. చూడండి, 1 2. మీకు అంటే క్లియర్గా కనబడుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చాను కదా. ఇప్పుడు నేను మార్చి చూస్తాను. లైట్గా మారుతుంది, స్లైడ్గా మారుతుంది. మీరు ఇంకో విషయం గమనిస్తే, ఇక్కడ స్విచ్ ఉంది కదా, అది లైట్ వేసిన తర్వాత కిందన ఒక 3 స్విచ్లు ఉన్నాయని చెప్పాను కదా. ఇదిగో 3 స్విచ్లు, మీకు కనిపించకపోవచ్చు. ఇదిగోండి, ఈ 3 స్విచ్లో పై స్విచ్ని నొక్కుతూ ఉంటే లైటింగ్ అనేది తగ్గిపోతుంటుంది అన్నమాట. చూసారు కదా, అలా మనం నొక్కుతూ ఉంటే తగ్గిపోతుంది. అలాగే ఆ 3వ స్విచ్, కింద 3వ స్విచ్ని అలా నొక్కుతూ ఉంటే లైటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా సెంటర్ స్విచ్ ఉంది కదా, ఈ సెంటర్ స్విచ్ని నొక్కామనుకోండి లైట్ బ్లింక్ అవుతుంది. అంటే వామ్కి కూల్కి మధ్య బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే బ్లింక్ అవ్వడం అంటే మనం స్విచ్ నొక్కినప్పుడల్లా లైటింగ్ మారుతుంటుంది అనమాట. ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దీన్ని ఫిట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది పాస్, మొన్న వచ్చింది. ఈ విధంగా ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది కదా, ఈ ఐటమ్ని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇది మొబైల్ హోల్డర్ అని చెప్పాం కదా, ఇది మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మొబైల్ని మనం ఇందులో ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి
వీడియోస్ అనేది ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే మన వీడియోస్ కనబడుతుంది కదా క్లియర్ గా మనకు ఈ లైట్ కనిపిస్తుంది. సో మనం ఈ లైటింగ్ ఉంటే లైటింగ్ ఉంచుకోవచ్చు, లేదంటే మోడ్స్ ఆన్ చేసిన మోడ్స్ కూడా మనం మార్చుకోవచ్చు. మోడ్ కూడా మారుతుంది. లైటింగ్ మారే ఎక్స్పీరియన్స్ మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.